ఉదయకాల ప్రార్థనలో ఈ దంపతులు ఇక్కడికి రాబోతున్నారనేది నాకు ప్రభు తెలియపరిచాడు. సరే వచ్చినప్పుడు సాక్ష్యం అంతకుముందు ఒకసారి అడిగాను, కానీ వాళ్ళు వస్తున్నారు నాకేం ఫోన్ చేసి చెప్పలేదు, కానీ నాకు ప్రార్థనలో తెలియజేయబడింది కనుక చూసి మరి సాక్ష్యం చెప్పమని కోరాను. మంచి సాక్ష్యం విన్నాము. అందరికీ బాగా అర్థమైంది. సర్వసాధారణంగా క్రైస్తవ కుటుంబాల్లో రక్షణ కొరకు ప్రార్థన చేయటం కన్నా ఈ భూ సంబంధమైన అక్కర్ల కొరకు ప్రార్థన చేయటం. దేని కొరకు ప్రార్థన చేసాడు? చదువులో. చదువు అయిన తర్వాత ఏం కావాలి? ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేం కావాలి? ఇంకా మంచి ఉద్యోగం. కాల్ సెంటర్ నుంచి డే టైం ఉద్యోగం, మంచి ఉద్యోగం. ఇప్పుడు ఆయనేమో కోసూరుకి డైమండ్ ఇస్తానంటే ఇప్పుడు ఈయన ఏం కోరుతున్నాడు? ఏం కావాలి? ఆ 20 రూపీస్, ఆ 20 రూపీస్ పెట్టుకుని మళ్ళీ ఇంకో 20 రూపీస్. ఆ డైమండ్ గురించి లేదు. అయితే దేవుని కృప. మరి కరోనా వచ్చింది. మరి ఆ తర్వాత ఒక వింతైన కోరిక, ప్రభా నాకు సాతానును చూపించు. అసలు అడగకూడదని కనపడతాడు. అంటే ప్రభా క్రైస్తవ కుటుంబం కదా, నువ్వు అనుమతిస్తేనే కనపడతాడేమో అంటే కనపడ్డాడు. కళ్ళు తెరిచావా చచ్చిపోతావు, జాగ్రత్త. మళ్ళీ వెంటనే ప్రార్థన, ప్రభా నేను అడిగి తప్పు చేశాను, వీళ్ళు భారతరోజు బాగుంది కదా మంచిగా. సరే నీకు అయిపోయిన తర్వాత నేను అప్పుడన్నా వచ్చాడా? అప్పుడు కూడా రాలా. మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు కూడా రాకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ పైన ఇన్స్పెక్టర్తో, నేను పనికి మాలినవాడిని, నువ్వు చెప్పినట్టు నేను వింటలేదు కదా, నన్ను వదిలిపెట్టేయండి. ఆ ఇన్స్పెక్టర్ ఏమన్నాడు, అది పోలీసు ఉద్యోగం కదా, నా చేతిలో ఏముందో తెలుసా? లాంటి నీ మక్కిలేరు కదండి, నువ్వేమంటున్నావు, మీరు ఎంతమంది చెప్పినా నేను లోపడిని అంటున్నావు కదా, నువ్వు ఎట్లా లోపడవో నేను చూస్తా. ప్రతి ఎముకని నేను ఎరగొట్టి, నేను పై అధికారిని, ఇదేం డిపార్ట్మెంట్? ఇది పోలీసు డిపార్ట్మెంట్. అనే తనకు కొంచెం భయం వేసింది. అట్లాగే ప్రభు కూడా నన్ను. సరే మొత్తానికి ఇక అప్పుడు కన్నీటి ప్రార్థన చేయటం, మరి ప్రభువుని శోధించకూడదు, మరి ఈ విధంగా తర్వాత రక్షించబడటం, మా పాప క్షమాపణ ఇచ్చేది కలటం, తర్వాత బాప్తిజం, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించి బాప్తిజం, తర్వాత ఇక వివాహం. ఇప్పుడు చాలామందికి ఉన్న రోగం ఇది ఒకటి, నేను పెళ్లి చేసుకోను, నేను ఒంటరిగా ఉంటా. సరే, మానవ జీవితంలో పెళ్లి చేసుకోవడం దైవ చిత్తమా, చేసుకోకుండా ఒంటరిగా ఉండటం దైవ చిత్తమా? ఏదో చెప్పండి. ఇప్పుడు చాలా వాక్యం విన్నారు కదా, చాలా కాలం నుంచి వింటున్నారు కదా, చెప్పండి మరి. దానికి ఒక కారణం చెప్పాడు. అన్యులు వివాహాలు చేసుకుని వాళ్ళ వైవాహిక జీవితం విజయవంతంగా ఉంటుంది. క్రైస్తవులు అయితే వివాహాలు చేసుకుని అన్ని ఫెయిల్యూర్సే కనుక నేను క్రైస్తవుడు కదా పెళ్లి చేసుకున్నాను. సో ఇది ఒక జస్టిఫికేషన్ అన్నమాట. నిజమే. సరే, ఇప్పుడు వివాహం చేసుకోకపోవటం ఏది దైవ చిత్తం చెప్పండి. యూతే చెప్పండి, ఎల్డర్స్గా ముగించుకుందాం. వివాహం చేసుకోవటం దైవ చిత్తమా, చేసుకోకుండా సెలిబ్రేట్గా ఉండి సింగిల్గా బ్రహ్మచారిగా ఉండి ఉండటం దైవ చిత్తమా? ఏది దైవ చిత్తం అనిపిస్తుంది? సరే, వివాహం చేసుకోవాలని కోరిక నాకు లేదు అని మీలో ఎవరికైనా యవనస్తులుకుంటే చేయొచ్చు, చూపించడం అని. అప్పుడు ఒక క్లాస్ బిగుదాం. సరే, అందరూ ఎవరు చేయట్లేదు కనుక మనంతా మంచి గర్ల్స్, మంచి బాయ్స్ అందరూ వివాహాలు చేసుకోవాలని. సరే, మంచిదే. సరే, ఆయన అబ్జర్వేషన్ కరెక్ట్.
ఆయన అబ్జర్వేషన్ కరెక్ట్. కొన్ని సందర్భాల్లో ఆంగ్యులు వాళ్ళ విగ్రహారాధికులు, వాళ్ళ భక్తి విశ్వాసాలు వేరు. కానీ వారు విజయవంతమైన వివాహ జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన 27 మరి 26, 27, 28 వచనాల్లో 2 మాటలు: ప్రేమ, విధేయత. ప్రేమ, విధేయత. భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తకి ఇంప్లిసిట్ ఒబీడియన్స్, మరి సంపూర్ణమైన విధేయత చూపుతుంది. అన్ని కుటుంబాల్లో వాగ్దానం ఒకటి ఉంది, ఏమిటి? నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే మరి నా వాక్యానికి విధేయులై వారు ప్రభువుని నమ్ముకుని రక్షించబడకపోయినా, దాని అర్థం ఏంటంటే, నేను నియమించిన వ్యవస్థలను ఎవరైతే గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను. వివాహ వ్యవస్థను దేవుడు నియమించాడు. మ్యారేజ్ ఈజ్ ద ఇన్స్టిట్యూటెడ్ బై ద హోలీ గాడ్. కనుక ఈ వివాహ వ్యవస్థని ఎవరైతే గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తాడు. ఎందుకంటే ఆ వ్యవస్థ నియమించింది ఎవరు? పరిశుద్ధుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అక్కడ వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. భర్త రాగానే భార్య లేచి నిలబడద్దు, కాలు మీద కాలేసి కూర్చుని సోఫాలో, ఆ భర్త ఇంకొక సోఫాలో కూర్చుని కాదు. భర్తని మరి శారా అబ్రహాంని ఏమని పిలిచింది? యూత్ చెప్పండి. యజమానుడు. మరి యజమానుడు అయితే శారా ఏమవుద్ది? శారా ఏమవుద్ది? మిన్ని దాసురాలు అవుద్దా, యజమానురాలు అవుద్దా? అది అర్థం. నా యజమానుడు అంటే నేను ఆయనకి దాసురాల్ని అని అర్థం. అదన్నమాట. అట్లని అబ్రహాం ఇలిట్రీట్ చేసినట్లు ప్రేమ, విధేయత. ప్రేమ, ఇది దేవుడు నియమించిన వ్యవస్థ. ఆ వ్యవస్థను ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. అందువల్ల అన్య కుటుంబాల్లో కూడా వాళ్ళు సంతోషంగానే ఉంటారు. సరే, రక్షణాశీర్వాదం లేకపోవచ్చు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు. అది తను గమనించింది. క్రైస్తవ కుటుంబాలు అయి ఉండొచ్చు, సేవకుల కుటుంబాలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆ నిజమైన శాంతి వైవాహిక జీవితంలో ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక హృదయం లేకపోవచ్చు. అందువల్ల నన్ను కనపరచు వారిని, ఎక్కడ రెఫరెన్స్ చెప్పండి మీరు? ఇప్పుడు చదవంగానే నన్ను కనపరచు వారిని నేను గణపరుస్తాను. అలాగే ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను. అవునా? అదనమాట కారణం. కనుక ఆయన నియమించిన వ్యవస్థలను ఎవరైతే హానర్ చేస్తారో ఆ కుటుంబాల్లో కూడా ఆశీర్వాదం ఉంటుంది, ఆ ప్రశాంతత, ఆనందం ఉంటాయి. ఓకే, రక్షణానందం కాకపోవచ్చు, అది వేరే విషయం. కనుక అన్యులు కూడా ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అలా తర్వాత ఇంకొక వాక్యం కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. 14:24 సామెతల గ్రంథం 14:34 చదవండి. 14:34 ముగించుకుందాం. ఇంగ్లీష్లో చదవండి దగ్గరగా. రైచియస్నెస్ ఎగ్జాల్టెత్ ద నేషన్. Sin is a reproach to any people. ఇది సింగపూర్ విషయంలో నెరవేరింది.
వాళ్ళు ఎక్కువ మంది కొద్దిమంది క్రిస్టియన్స్, జినియన్ క్రిస్టియన్స్ రక్షించబడిన వారు చాలా ఎథియిస్టులు, ఫ్రీ థింకర్స్. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీతి జనములు ఘనతకెక్కుటకు, రైచియస్నెస్ ఎగ్జాల్టెత్ ఏ నేషన్. నీతి న్యాయం. కనుక ఈ దేశంలో నీతి న్యాయాల పరిపాలనే జరగాలన్నది వాళ్ళ తీర్మానం. అది దేవునికి ఇష్టమైంది కనుక అక్కడ ఆశీర్వదించబడింది. అందుకని వాళ్ళ మోటో ఏంటంటే జీరో క్రైమ్, జీరో కరప్షన్, జీరో పొల్యూషన్. అంటే ఏమిటి? నేరాలు ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, కాలుష్యం ఉండకూడదు. ఇవి ఆడ గోల్స్. ఇవి వాక్యానుసారమైనవా కావా? అందువల్ల అది నీతి, రైచియస్నెస్. దాన్ని బట్టి ఏమైంది? ఆ దేశం ఎంతగానో ఆశీర్వదించబడింది. భూ సంబంధంగా ఎంతగానో ఆ దేశము ఆశీర్వదించబడింది. అందువల్ల ఈ విధంగా వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు కాకపోవచ్చు, రక్షించబడిన వాళ్ళు కొద్దిమంది, ఆ కొద్దిమంది ప్రార్థనలు ఉంటాయి. కనుక రైచియస్నెస్ ఎగ్జాల్టెత్ ఏ నేషన్. అలాగే నీతి న్యాయాలతో జీవించాలి అని బలమైన తీర్మానం కలిగి జీవించే వారికి కూడా నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. వాళ్ళ జీవితంలో కూడా ప్రశాంతత, ఆనందం ఉంటాయి. సరే, అంతవరకు చాలు. మరి క్వశ్చన్ ఆన్సర్ చదువుకున్నాము. ముందేమో నేను చెప్పంటే 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ నాది 10. సరే, ఇది జాబుని వివాహం వీటి గురించి కూడా చెప్పమన్నాను. సరే, సమయం కూడా మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మళ్ళీ ఇంకోసారి కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. జాన్ రిచర్డ్ సలోమి దంపతులు పెట్టి వందనములు. మరి జాన్ రిచర్డ్ని కూడా మరి తండ్రి, మరి మీరు మీ కృపలో ఏ విధంగా రక్షించుకున్నారో, తన రక్షణానికి సాక్ష్యం, తనకి ఏ విధంగా రక్షణకు ముందు కూడా మీరు సహాయపడ్డారో, ఎడ్యుకేషన్, స్టడీస్, ఉద్యోగాలు, మరి రక్షించబడిన తర్వాత బాప్తిజం, వివాహ విషయంలో ఎలా సహాయపడ్డారో మరి ప్రభువా, మరి మీరు తండ్రి మరి తన జీవితంలో చేసిన కార్యాలను మరి తాను పంచుకుని ఉంటూ ఉండగా అందరూ బట్టి వందనాలు. మరి ఇంకా